నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. మరి మేధావులకు అంత కసిగా ఉంటే ఆదోని ప్రజల పక్షాన మాట్లాడడం అంత తప్పుగా వీళ్ళు భావిస్తే, అవినీతిని వ్యతిరేకించడం తప్పుగా వీళ్ళు భావిస్తే, ఆదోని ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడం తప్పుగా వీళ్ళు భావిస్తే, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, ఏదైనా కంప్లీట్ చేసుకోండి. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే త్యాగాలు నాకు కొత్త కాదు. 12 ఏళ్ళ నుంచి త్యాగాలు చేస్తున్నా ఆదోని ప్రజల కోసము. ఇంకా త్యాగాలు చేస్తాను, ఎంత పెద్ద త్యాగమని చేస్తాను. ఎందుకంటే నా కళ ఒకటే, ఆదోని ఒక గొప్ప నగరంగా తయారు కావాలి. ఆదోని ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి. ఆదోని ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడ విద్యా వైద్యం అన్ని విధాలు బాగుపడాలని చెప్పి ఒక గొప్ప చారిత్రక నగరం ఇది. దీన్ని ఇంకా డెవలప్ చేయడం ఒక నా ఉద్దేశము. మరి ఈ ఉద్దేశం కోసం, ఈ లక్ష్యం కోసం ఎంత దాకైనా వెళ్తానని చెప్పి, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పి మరి ఈ కుహనా మేధావులకు నేను హెచ్చరిస్తున్నాను. మరి మరొకసారి చెప్తున్నాను, మీరు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి. చట్టపరంగా మీరు ఏం చేస్తానంటే అది చేసుకోండి. నేను చట్టపరంగా ఎదుర్కొని రెడీ ఉన్నాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి త్యాగానికైనా ఈ నూర్ అహ్మద్ సిద్ధం అని చెప్పి. ఎందుకంటే నాకు ఆదిని ప్రజల క్షేమం కంటే నాకు ఇంకోటి అవసరం లేదు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఆలోచించి ముందుకు అడగండి. లేదంటే మీరు మొండిగా వెళ్తే నేను మీకంటే జగమొండిని, మొండిగానే వెళ్ళండి. చట్టపరంగా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా తట్టుకోవడం రెడీగా ఉన్నాను, త్యాగానికి సిద్ధంగా ఉన్నాను. నా లక్ష్యం ఒకటే, ఆధునిక అభివృద్ధి. దీనికోసము తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణము, మరి కొందరు వ్యక్తులు అనాలోచితంగా బిడిబిడి జ్ఞానంతో అజ్ఞానంతో మరి మా ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడము, రాయలసీమ వ్యతిరేకాన్ని ఒక కుట్రపూరితంగా ఆయనకు ముద్ర వేయడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈరోజు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మరి మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనేది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనారిటీ యొక్క హక్కుల పరిరక్షణ కోసము, ప్రతి మైనారిటీ వర్గానికి చెందిన హక్కుల పరిరక్షణ కోసమే కాకుండా హిందూ సోదరులతో కూడా ఆయన ఎంతో సఖ్యతగా ఉంటూ చివరికి గుళ్ళు గోపురాల వద్ద కూడా అన్నదానం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే 3 రోజుల నుంచి వరదల్లో విజయవాడ మునిగిపోతే ఆయన నిద్రాహారాలు మాని ప్రతిరోజు వంట వండి మరి వేలాది మందికి ఆయన సొంత ఖర్చులతో అన్నం పంచిపెట్టే పరిస్థితి ఉంది. మరి ఆయన ఇచ్చేటువంటి అన్నం మరి ముస్లింలకు చేరుతుందా, హిందువులకు చేరుతుందా అనేది అవసరం లేదు. ప్రతి మనిషికి, ప్రతి పీడితునికి, వరద బాధితునికి ఆహారం అందాలని ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాని ప్రకారం పనిచేస్తున్నాడు తప్ప హిందువులైన కుల మతాలు చూడదు లేదు. మరి అదేవిధంగా ఆయన రాయలసీమలో ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు రాయలసీమ ప్రజల కోసం జైలుకు వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు మన మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు. అదేవిధంగా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తము మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన ఒక అరాజకమైనటువంటి సంఘటనలో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే మన రాయలసీమ నాయకుడు ఎవరు వెళ్ళలేదు. ఎక్కడో విజయవాడ నుంచి వచ్చిన ఫారూక్ షుబ్లీ గారు అర్ధరాత్రి బయలుదేరి నిద్ర లేకుండా పొద్దున అబ్దుల్ సలాం కుటుంబాన్ని చేరుకొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. మరి మన ఊరి పక్కన గోనిగండ్ల హాజరాబి మరి ఆమె ఆ చిన్నారిని కొందరు కామాంధులు దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేస్తే మరి అప్పుడు నోరు మీద పైన మేధావులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి అప్పుడు హాజరాబీకి న్యాయం చేయాలని కోరింది, కేసు నమోదు చేసింది, పోరాడింది ఎవరు? కేవలం ఫారూక్ షుబ్లీ గారు మాత్రమే. ఇలా మరి టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మరి ఆయన ఖచ్చితంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ముస్లిం సంబంధించి కావచ్చు, జనరల్ ఇష్యూస్ కావచ్చు, ప్రతిదానికి ఆయన పోరాడుతున్నాడు, న్యాయం చేస్తున్నాడు తన వంతుగా. మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో చిన్న ఆరోపణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఆయన వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కర్నూలు రాకుండా కోర్టులో కేసు వేసినారని చెప్పి. అవును వేసినారు, తప్పేముంది దాంట్లో? మరి వక్ఫ్ బోర్డు ఎక్కడుంది ఆఫీస్ చెప్పండి మీరు. వక్ఫ్ ఆస్తులు ఎక్కువ ఎక్కడున్నాయి? కర్నూలు జిల్లాలో ఉన్నాయి, అనంతపురం, కడప, మొత్తం రాయలసీమలోనే వక్ఫ్ బోర్డు ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మసీదులకి, దర్గాలకు సంబంధించిన ఆస్తులు మన రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి. మరి రాయలసీమలో వక్ఫ్ బోర్డు ఆఫీస్ ఎందుకు లేదు? మరి ఈ యొక్క మేధావులు చెప్పగలరు. మరి అది విజయవాడలో వక్ఫ్ బోర్డు ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ అంటే న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన పోరాడు. దాంట్లో ఒక ప్రాంతీయ అభిమానం ఏముంది అక్కడ? ఇప్పుడు ఏదైనా వక్ఫ్ బోర్డు కేసు ఉంటే దీనికి 3 కారణాలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ విజయవాడలో ఎందుకు ఉండాలంటే ఒకటే కారణం,
ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మైండ్లో వేసినాడు ఏమంటే కోర్టు వస్తే డెవలప్ అవుతుంది ఏదో ఒక మూర్ఖమైన వ్యవస్థ తయారు కానీ దాని నుంచి మనం బయటపడాలి. ఆయన వ్యతిరేకించే 3 కారణాలు ముఖ్యంగా ఏమంటే, ఒకటి కోర్టు వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు చేసినాము, మనకి ఏమైనా వర్క్ బోర్డు నుంచి పేపర్స్ కావాలి, లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మనం విజయవాడలో అమరావతిలో కానీ ఈ వర్క్ బోర్డు ట్రిబ్యునల్ అంటే వెంటనే వర్క్ బోర్డు ఆఫీస్కి వెళ్ళి మన అనుమానాలు నిలువ చేసుకొని పేపర్ చేసుకొని మన కోర్టులో సబ్మిట్ చేయొచ్చు వర్క్ బోర్డులో ట్రిబ్యునల్లో. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఏదైనా కేసు మన ప్రజల పక్షాన పోరాడుతుంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా, లాయర్లు కూడా, ఏజీ కూడా వెంటనే వర్క్ బోర్డు ఆఫీస్కి వెళ్ళి పేపర్లు తెచ్చుకుని సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే పాత మాన్యువల్ బుక్స్ ఉంటాయి, అలాంటివి ఇచ్చి సబ్మిట్ చేసే అవసరం ఉంటుంది. మరి అదే వర్క్ బోర్డు ట్రైనింగ్ కర్నూలులో ఉంటే, మరి విజయవాడలో వర్క్ బోర్డు ఆఫీస్ ఉంటే ఒక పేపర్ కోసము విజయవాడకు వెళ్ళి కర్నూలు రావడం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఒకసారి ఉంచుకోండి. విజయవాడ వెళ్ళడం ఆషమాషి 10 గంటల సేపు ప్రయాణం ఉంటుంది. మరి రెండో కారణం చెప్తున్నాను నేను, ఈ యొక్క రాయలసీమలో భూ కబ్జాలకు మొత్తం ఏదైతే మసీదులు, దర్గాల స్థలాలు, వర్క్ బోర్డు స్థలాలకు కబ్జాకు గురి చేశారో మొత్తం భూస్వాములే. మరి వాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి మరి ఇక్కడ వర్క్ బోర్డు ట్రైనింగ్లు అంటే మరి వాళ్ళపైన పోరాటం సామాన్యంగా చెప్పండి. ఇదే వర్క్ బోర్డు ట్రైనింగ్ విజయవాడ అంటే మనం ఇంకా భద్రంగా పోయి కొట్టాడు రావచ్చు కోర్టులో. మరి అది కూడా ఒక కారణం ఉంది. మరి ఇలాగ ఎన్నో కారణాలతో ఆయన వ్యతిరేకించారు తప్ప ఇందులో ఏం లేదు. మరి ఆ మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. మరి దాని గురించి ఎందుకు వీళ్ళు ప్రశ్నించారు? రాయలసీమ మీద ప్రేమ ఉందో కాబట్టి ఊరికే చెప్పడం కాదు, మీరు ఆయన చేసిన త్యాగాలు చూడండి. ఆయన జైలుకి వెళ్ళింది కూడా మన రాయలసీమ ప్రజల కోసం వెళ్ళారు. ఆయన ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు ప్రాంతీయమైన చూపలేదు. జస్ట్ కొంతమంది ఏదో ఈ యొక్క వైసీపీ అవశేషాలు మిగిలిన ఇంకా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన వైసీపీని ఓడించే ఈయన కూడా కారణం కాబట్టి ఈయన్ని రాయలసీమకు దూరం చేద్దామని కుట్రల భాగం ఇది. కాబట్టి కుట్రలన్నింటినీ తిప్పికొట్టాలి మనము. ఎందుకంటే ఎంఎస్పీఎస్ అనేది కేవలం ముస్లిం మైనార్టీకి మాత్రమే కాదు, అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యవస్థ. ఈరోజు కోడికత్తి సీను ఎంత దారుణంగా 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టారు. మరి వాళ్ళు బయట తెచ్చింది ఎవరు? ఎంఎస్పీఎస్ ఫారూక్ షుద్దీ గారు. మరి అలాంటి గొప్ప పోరాటాలను యోధులు పట్టుకుని మీరు ఇంత అవమానం మారడం చాలా ఘోరము. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎంతమంది అన్యాయం జరిగితే ఒక్క నోరు పోయిపోయిన వీళ్ళు కళ్ళు మూసుకున్న కబోదులు ఈరోజు ఫారూక్ షుద్దీ గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు. అప్పుడు ఇప్పటికైనా మీకు కళ్ళు తెరవండి. మీకు అంత అభిమానం అంటే ముస్లిం మైనారిటీల హక్కుల కోసం పోరాడండి, రాయలసీమ హక్కుల కోసం పోరాడండి. కానీ ఏదో లేని అవాకు చోగులు పేర్చి మీరు ఏదో వైసీపీ అజెండా అమలు చేయడం అనేది సిగ్గు. ఇక రెండవది, నా గురించి వీళ్ళు ప్రెస్ మీట్ నిన్న ఒకటే వాయిన్ చేస్తున్నారు. కొంతమంది కొత్త మేధావులు బయలుదేరినారు. వాళ్ళు ఏమంటారంటే మేము సామాన్య ప్రజలు కాదు, మీరు ఇంకా వైసీపీలోనే ఉన్నారు, మీరు ఇంకా వైసీపీ సభ్యులే, మీరు ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి సామాన్య ప్రజలని చెప్పడం మానుకోండి. వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రజలకు ఏమని పిలిపిస్తున్నారంటే ఈ మేధావులు, నూర్ అహ్మద్ పార్థసారథి హయాంలో ఏదైతే వైసీపీ నుంచి భూ కబ్జా కోర్లు వస్తున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు, భూ కబ్జాలను వ్యతిరేకిస్తున్నాడు నూర్ అహ్మద్, దానికి వ్యతిరేకంగా గొంతెత్తున్నాడు. భూ కబ్జాదారులని జైలు పంపిన నూర్ అహ్మద్ గొంతెత్తున్నాడు. ఆదుల్లో ట్రాఫిక్ జామ్ తొలగాలని నూర్ అహ్మద్ గొంతెత్తున్నాడు. కాబట్టి నూర్ అహ్మద్ గొంతు నొక్కండి అని చెప్పి ఈ మేధావులు ప్రజలకి పిలుపునిస్తున్నారు. మరి ఏ రకం మేధావులు నాకైతే అర్థం కావడం. వీళ్ళెవరో కాదు, ఒకరు మా తమ్ముని క్లాస్మేట్, ఇంకొకరు మా ఫ్రెండ్కి తమ్ముడు. మాకు తమ్ముడు లాంటి వాళ్ళు లేదు. పార్థసారథి వచ్చిన దానికి మా అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి ఇంక. ఇది పార్థసారథి రాజకీయంలాగా ఉంది. వీళ్ళ ఏదైతే ప్రెస్ మీట్లు ఇచ్చి చేస్తున్నారో వీళ్ళంతా ఒకటే పార్థసారథి దగ్గర మార్కులు కొట్టేయాలా, తర్వాత ఏదైనా సంపాదించుకోవాలనేది కాన్సెప్ట్. వేరే ఏం కనబడడం లేదు. చాలామంది ప్రెస్ మీట్ పెడుతున్నారు, లేకుండా వాయిస్ ఇస్తున్నారు. మరొకటి ఇంద్రానగర్లో చెప్తున్నాను జరిగింది. మరి పార్థసారథి గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే మొక్కి చెప్తున్నాం మేము, దయచేసి ఆధుని ఇమేజ్ పాడు చేయకండి. మీరు ఎక్కడో చిత్తూరు చేస్తే కూడా మేము గెలిపించుకున్నాము, బ్రహ్మాండం ఏదైతే గెలుపుతున్నాం. కానీ మీరేం చేస్తున్నారంటే అభివృద్ధి చేయకపోగా ఆధుని ఇమేజ్ను పాడు చేస్తున్నారు. ఎవరో మసీద్ ముందు లైన్లో ఒక మహిళ పండ్లు అమ్ముకుంటే ఎవరైనా రౌడీజం చేస్తే నాకు చెప్పంటున్నారు. ఆధునిలో రౌడీజం లేదనేది మీకు అందరికీ తెలుసు. కానీ మీరు ఈ బాధ్యత రహితంగా మాట్లాడడం వల్ల ఈ వీడియో వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు ఆదులో ఇంత గుండాగిరి ఉంది అని నెగిటివ్ ఇమేజ్ వస్తుంది. ఒకటి. రెండవది, నిన్న ఈ మధ్య ఆయన చెప్తున్నాడు నేను చావుకు భయపడినా అని చెప్పి. సార్ పార్థసారథి గారు, ఆదులో అలాంటి రాజకీయాలు లేవు. 75 ఏళ్ళ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు. ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఎలాంటి దాడి జరగలేదు. మీరు హాయిగా నిశ్చింతంగా ఉండండి. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, నాతో సహా మిమ్మల్ని కాపాడుకుంటాము. 5 ఏళ్ల పాటు బాగా పాలించండి.
ఇది మేము మీకు ఇచ్చే సూచన. కాబట్టి దయచేసి మీరు నోరు జారి ఆదుని యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయొద్దని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తెగించాడంటే ఆదుని ఎంత భయంకర పరిస్థితి ఉందో అని ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడికి అంతంత మాత్రం మన బతుకులు ఇంకా చిత్రమైపోతాయి. కాబట్టి దయచేసి నోరు జారదని చెప్తున్నాను. ఇంకోటి విచిత్రం ఏమంటే మరి మల్లికాబాబు గారు కూడా ఏమో చెప్తున్నారు, నేను వెళ్ళలేదు మొత్తానికి, ఏమో విమర్శించినారంట. మరి నాకు ఈ యొక్క హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిజ్రాలు, బృహన్నల లేక జోగమ్మ ఇట్లా అంటారు. మేము గుడ్డెకల్ ప్రాంతంలో పెరిగినాం కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది. సో వారి పట్ల ప్రజలందరికీ ఒక గౌరవం ఉంటుంది అన్నమాట. ఆధ్యాత్మిక బాగుంటుంది. వీళ్ళు ఏదో చెప్తే మంచిగా చెప్తారు, వీళ్ళ చేతికేమో ఒక రూపాయి దీవిస్తారని ఒక మంచి భావన. మరి అలాంటి భావన ఉంది కాబట్టి మరి అవ్వగారి మాటలు నేను పట్టించుకోలేదు. ఆమె తిట్లు కూడా నాకు శాపాలు కాదు, నాకు దీవెనగా నేను భావిస్తున్నాను. కాబట్టి బీజేపీ నాయకులు చెప్పేది ఏమంటే దీవెనలు ఇవ్వాల్సిన జోగమ్మ వాళ్ళని తిట్ల కోసం వాడుకోవద్దని చెప్పి బీజేపీ నాయకుల్ని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన దేశంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. జోగమ్మ సాంప్రదాయంలో వారు దీవించేవారే తప్ప శపించేవారు కాదు. ఇది ఒకటి తెలుసుకోండి. రెండోది, మరి ఇదే విధంగా మరి ఇంకా వీళ్ళు మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏమని, మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి కదా, నువ్వు ఎందుకు ప్రశ్నిస్తావని. అంటే ఉద్యోగి అయితే అవినీతిని ప్రశ్నించరాదని ఎక్కడ రాసిపెట్టింది. ఉద్యోగి అయినంత మాత్రాన అవినీతి వ్యతిరేకంగా మాట్లాడాలని ఎక్కడ రాసిపెట్టింది. ఈరోజు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాల్లో మ్యాక్సిమం ఉద్యోగస్తులే ఉంటారు. పోయి చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకు చెక్ చేసుకోండి, తెలుస్తుంది మీకు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.